హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే షీర్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రంజాన్కి అందరి ఇళ్లలో చేసుకునే షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి బాదం పప్పు ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి డ్రై అంజీర్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత కిస్మిస్ను వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గుమ్మడి గింజలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు సిరోంజి గింజలను వేసుకోవాలి. వీటిని సారపప్పు అని కూడా అంటారు. ఈ షీర్ కుర్మాకి ఈ సిరోంజి గింజలు తప్పకుండా వేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా ఎర్రటి రంగు వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి చక్కెర వేయకుండా బెల్లంని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కడాయిలో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని అందులోకి బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఇలా బెల్లంని అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నేతిలోనే ఇప్పుడు 1 కప్పు వరకు సేమియాను తీసుకొని ఈ సేమియాను బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా సేమియాను ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాలో మనము 2.5 కప్స్ వరకు పాలను పోయాలి. 1 కప్పు సేమియాకి 2.5 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. టోటల్గా 1/2 లీటర్ పాలని పోసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాను ఈ పాలలోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పాలను 2-3 పొంగులు రానివ్వాలి. సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 ఖర్జూరాను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఖర్జూర ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం పాకం కనుక గట్టిగా అయినట్లయితే కొంచెం వేడి చేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఇలాగా వడపోసుకొని ఈ పాయసంలో వేసుకోవాలి. ఇలా ఈ సేమియాలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి 1 జాజికాయని తీసుకొని ఇలాగ గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. జాజికాయ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇందులో మనం చక్కెర వేయకుండా బెల్లంని వేసాం కాబట్టి షీర్ కుర్మా చాలా హెల్దీగా ఉంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ రంజాన్కి అందరూ చేసుకునే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూశారు కదా షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా రంజాన్కి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.